లాస్ట్ వీడియోలో మనం భీష్ముడి గురించి, భీష్ముడు ఎలా పుట్టాడు, ఆ పుట్టు కారణం ఏంటి, అతను తండ్రికి ఇచ్చిన మాట ఏంటి, మరియు ఆ తండ్రి కోసం తాను చేసిన త్యాగాలు ఎన్నో అవన్నీ తెలుసుకున్నాం. మరియు కౌరవుల వైపు ఎందుకున్నాడో కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం అసలు అంబ ఇచ్చిన శాపం ఏంటి, చివరిలో శిఖండిని హెల్ప్తో ఎలా చనిపోతాడో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. భీష్ముడు తాను తెలియక చేసిన తప్పు కారణంగా అంబాదేవికి నష్టం కలిగింది. అందుకు ఆమె కుమారస్వామికి తపస్సు చేసి వరంగా ఓ మాల పొందుతుంది. ఆ మాలను తీసుకెళ్లి ప్రతి రాజుని ఆ భీష్ముని చంపాలి అని చెప్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఆ సాహసం చేయడానికి నిరాకరిస్తారు. చివరిగా అంబాదేవి పరశురాముణ్ణి వెతుక్కుంటూ వెళ్తుంది. ఆయన్ను కలిసే సమయానికి ఆమె ఒంటిపై ఎన్నో గాయాలు ఉంటాయి. వాటన్నిటినీ పరశురాముడు నయం చేసి, తల్లి నీకేమైందో చెప్పు అని అడుగగా ఆమె జరిగిన అన్యాయం మొత్తాన్ని చెప్తూ వస్తుంది. కానీ ఆమె చెప్పేటప్పుడు భీష్ముడు పేరు ఎత్తదు. అప్పుడు పరశురాముడు, నీకు ఏ అన్యాయం అయినా సరే నా దాకా అవసరం లేదు, నా ప్రియ శిష్యుడైన భీష్ముడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు అని పరశురాముడు చెప్తాడు. కానీ ఆమె ఆ అన్యాయం జరిగిందే తన వలన అని చెప్తుంది. అప్పుడు పరశురాముడు భీష్ముడు వద్దకు వెళ్ళి అడిగి నిజమే అని నిర్ధారణ అయిన తర్వాత, భీష్మ నీవు అమ్మని పెళ్లి చేసుకోమని చెప్తాడు. అప్పుడు భీష్ముడు, నేను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు కాబట్టి కుదరదు అని పరశురామునికి చెప్తాడు. మీరు కోరుకుంటే ఇక్కడే ఈ క్షణమే నా ప్రాణాలైనా ఇస్తాను అని చెప్తాడు. కానీ నేను వివాహం చేసుకోను అని చెప్తాడు. అప్పుడు పరశురాముడు కోపం వచ్చి, ఇదే నీ మాట అయితే సరే, నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి, నాతో గెలువు లేదా నువ్వు ఓడిపో అని పరశురాముడు భీష్ముడితో ఆజ్ఞాపిస్తాడు. ఇద్దరు యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. గురు శిష్యులు ఇద్దరు తగ్గకుండా యుద్ధం చేస్తారు. అలా వారి యుద్ధం 22 రోజుల పాటు జరుగుతుంది. ఆ యుద్ధం ఒక ప్రళయంగా జరుగుతుంది. 22వ రోజున ఇద్దరు బ్రహ్మాస్త్రాన్ని ఒకరిపై ఒకరు ప్రయోగిస్తారు. ఆ రెండు ఢీకొంటే విధ్వంసమే అని తెలుసుకొని పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై ఆ బ్రహ్మాస్త్రాలని అతనిలోకి తీసుకుంటాడు. కానీ అంబకు అన్యాయం జరిగింది కాబట్టి శివుడు ఆమెను 25 ఏళ్ల తర్వాత పుట్టి నీవు భీష్ముడిని చంపవచ్చు అని వరమిస్తాడు. ఆ తర్వాత భీష్ముడు నీరసం మరియు గురువుతో ఎదురు నిలిచి పోరాడినందుకు కుప్పకూలిపోయాడు. అప్పుడు అంబాదేవి వచ్చి, నిన్ను ఎవ్వరూ ఓడించలేదని ఆనందపడకు, నీ కళ్ళ ముందే నీ వంశం మొత్తం నాశనం అవుతుంది అని చెప్పి అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె ఆత్మహత్య చేసుకునే సమయంలో ఏమాత్రం భయం, బాధ కూడా ఉండదు. భీష్ముడిని నా వచ్చే జన్మలో చంపుతారనే గర్వం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. అలాగే ఆమె మరణిస్తుంది. తర్వాత విచిత్ర వీర్యుడు అంబ యొక్క చెల్లెళ్ళైన అంబాలిక వాళ్ళని పెళ్లి చేసుకొని రాజుగా పట్టాభిషేకానికి మొదలు పెడతారు. పట్టాభిషేకం మొదలు పెట్టాక కొద్దిసేపటికే విచిత్ర వీర్యుడు రక్తం కక్కుని మరణిస్తాడు. దాంతో హస్తినాపుర సింహాసనం శూన్యంగా మారిపోయింది. అప్పుడు సత్యవతి ఆలోచించి ఋషి న్యాయం చేయాలని భీష్ముడితో చెప్తుంది. ఋషి న్యాయం అంటే ఒక రాజ్యంలో రాజుకి పిల్లలు లేకుండా చనిపోతే తన భార్యని ఋషులతో కలిసి పిల్లలను జన్మిస్తారు. అలా ఇది అమలు చేయాలని చెప్పి అంబాలికను తీసుకువెళ్లి వేద వ్యాసుని కోరతారు. మొదట అంబికాని వ్యాసుని గదిలోకి పంపగా అంబిక ఆయన్ని చూసి కళ్ళు మూసుకుంటుంది. ఎందుకంటే ఆయన కొంచెం బాగున్నాడు, అందుకే కళ్ళు మూసుకుంటుంది. అందుకే అంబికకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుడతాడు. తరువాత అంబాలిక లోపలికి వెళ్ళగా ఆయన్ని చూసి భయపడి, కానీ కళ్ళు మూసుకోలేదు, మొహం పేలగా పెడుతుంది. అందుకే అతనికి పేలగా ఉండే మొహంతో కూడిన కొడుకు పుడతాడు. అతని పేరు పాండురాజు. కానీ సత్యవతికి మాత్రం మంచి గుణాలు ఉండాలి కాబట్టి వేదవ్యాసుడిని మళ్ళీ అనుమతి కోరి మళ్ళీ అంబికను తిరిగి పంపుతుంది. కానీ అంబిక తాను వెళ్లకుండా తన దాసిని వెళ్ళమని చెప్తుంది. అప్పుడు ఆమెకు కొడుకు పుడతాడు. అతనే విదురుడు. ఇది తెలుసుకున్న వేదవ్యాసుడు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళమని కోరతారు. కానీ వేదవ్యాసుడు దానికి నిరాకరిస్తాడు. ఈ ముగ్గురులో విదురుడు రాజు అవ్వడానికి కుదరడు. ఎందుకంటే అతను ఒక దాసి యొక్క కుమారుడు కాబట్టి ఈ ఇద్దరిలోనే రాజు అనేది పరిగణింపబడుతుంది. ఇప్పుడు కురుక్షేత్రంలో అసలు భీష్ముడు రోల్ ఏంటో చూద్దాం. భీష్ముడు తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం రాజ్యాన్ని కట్టుబడి ఉంటాడు. మరియు ఇష్టం లేకపోయినా కూడా కౌరవుల వైపు నుండే యుద్ధం చేస్తాడు. యుద్ధం మొదలైనప్పటి నుంచి సైన్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. యుద్ధానికి ముందు భీష్ముడు కర్ణుణ్ణి అవమానించి
నీవు యుద్ధ భూమిపై వస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు, పితామహ మీరు యుద్ధం చేయండి, నేను పాల్గొనను అని చెప్తాడు. ఇలా ఎందుకు చేశాడంటే భీష్ముడు కుంతి కుమారుడని భీష్ముడు కూడా తెలుసు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగితే తను చూడలేడు కాబట్టి కర్ణుణ్ణి ఆగిపోమని చెప్తాడు. ఇక యుద్ధంలో పాండవుల వైపు భీముడు ఉంటాడు. అతను ఎంతో బలవంతుడు కాబట్టి కౌరవ సైన్యాన్ని చిత్తుగా ఓడిస్తుంటాడు. అప్పుడు భీష్ముడు తన రథంపై వచ్చి భీముణ్ణి ధనస్సుని విరగొట్టి ఇంకో బాణంతో భీముణ్ణి చంపే వీలు ఉన్నా సరే చంపలేదు. భీష్ముణ్ణి ఓడించడానికి భీముడు వస్తాడు. అప్పుడే అక్కడికి అశ్వత్థామ వచ్చి నాతో యుద్ధం చేయమని చెప్తాడు. అప్పుడు పాండవ సైన్యం మొత్తం అశ్వత్థామపై వస్తాయి. కానీ భీష్ముడు వాళ్ళని క్షణాల్లో ఆ సైన్యాన్ని చిత్తుగా ఓడిస్తాడు. అది చూసి ఓ రాజకుమారుడు తన బాణాలతో ఒక గోడ కడతాడు. భీష్ముడు ఆ గోడని కూల్చగా ఓ పులి లాంటి పిల్లవాడిని చూస్తాడు. భీష్ముడు నీవు ఎవరివి అని అడగగా నేను అర్జునుని కుమారుణ్ణి, శ్రీకృష్ణుని బలరాము యొక్క మేనల్లుడను, నా పేరు అభిమన్యు అని చెప్తాడు. అది చూసి భీష్ముడు ఎంతో బాధతో నాయనా అభిమన్యు, నీవు ఈ యుద్ధ భూమిలో నుంచి వెళ్ళిపో, మన వంశవృక్షం ఇలా కూలిపోవడం నేను చూడలేను అని చెప్తాడు. ఎంత చెప్పినా వినకుండా అభిమన్యు భీష్ముడిపై దాడి చేస్తూనే ఉంటాడు. ఇది గమనించిన దుర్యోధనుడు తన సైన్యంతో అర్జునుడిపై బాణాలు వేస్తాడు. ఇది చూసి అభిమన్యు బాణాలన్నింటినీ మట్టి కనిపిస్తాడు. ఇది చూసిన భీష్ముడు తన మునిమనుడైన అభిమన్యు అర్జునుడి కంటే ఎంతో గొప్పవాడు, వీరుడు మరియు నాతో సమానమైన వాడు అని మనసులో అనుకుంటాడు. అప్పుడు భీష్ముడు అభిమన్యుపై బాణాన్ని వేస్తాడు. అది అభిమన్యు విల్లుని విరగొడుతుంది. ఇంకో విల్లు తీసుకొని అభిమన్యు భీష్ముడితో యుద్ధం చేస్తారు. అప్పుడు అభిమన్యు చేతిలో గాయపడిన శల్యుడు, కృపాచార్య, కృతవర్మ లేచి వచ్చి యుద్ధం మొదలు పెడతారు. తన మునిమనవడి ప్రతిభకి ముచ్చట పడుతూనే పాండవుల సైన్యాన్ని తునాతునకలు చేస్తుంటాడు భీష్ముడు. ఆ రోజు రాత్రి భీష్ముడు దుర్యోధనుడి మీద ఎందుకు పాండవులను చంపలేదు అని అడుగుతాడు. మీరు వారిపై మక్కువతో ఉన్నారు మరియు మీరు వృద్ధులు, అందుకే మీరు వాళ్ళని చంపలేకపోతున్నారని చెప్పి భీష్ముడిని రెచ్చగొడతారు. అలాగే రెచ్చగొట్టి రేపు వాళ్ళని చంపేలా ప్రేరేపిస్తాడు. ఎలా అంటే ఒకవేళ మీరు కానీ రేపు పాండవుల్లో ఒక్కనైనా చంపకపోతే నేను కర్ణుణ్ణి సైన్యాధిపతిగా నియమిస్తాను అని చెప్తాడు. దాంతో రేపటి నుంచి నా ప్రతాపం చూస్తావు అని భీష్ముడు చెప్తాడు. తరువాత రోజు తన అసలైన శక్తితో పాండవ సైన్యాన్ని చిత్తుగా చంపుతుంటాడు. వారు ఆ రోజులో ఒక అక్షౌహిణి సైన్యాన్ని చంపుతారు. అయితే తర్వాత రోజు కూడా ఇలాగే జరుగుతుంది. అప్పుడు భీష్ముడి బాణం అర్జునుడికి తగిలి స్పృహ కోల్పోతాడు. కోపం వచ్చిన కృష్ణుడు అక్కడ ఉన్న రథం యొక్క చక్రాన్ని తీసుకొని భీష్ముడిపైకి వెళ్తాడు. అది చూసి భీష్ముడు, ఏంటి కృష్ణ, నీవు యుద్ధం చేయనని చెప్పావుగా, మరి ఎందుకు వస్తున్నావు అని అడుగుతాడు. దాంతో కృష్ణుడికి ఇంకా కోపం వస్తుంది. అప్పుడే స్పృహలో నుంచి బయటికి వచ్చిన అర్జునుడు కృష్ణుడి కాళ్ళు పట్టుకొని ఆగమని చెప్తాడు. ఆగమని చెప్పి, ఓ వాసుదేవ, నేను చంపలేక నీ సహాయం తీసుకుని భీష్ముడిని చంపానని అపకీర్తి నాకు వద్దు, అటువంటి కలంకం నాకు తీసుకురావద్దు అని వారిస్తాడు. తరువాత కృష్ణుడు చక్రం పక్కన పారేసి యుద్ధం తిరిగి ప్రారంభిస్తారు. ఆ తర్వాత రోజు కూడా ఇలాగే భీష్ముడు పాండవుల సైన్యాన్ని, ఒక అక్షౌహిణి సైన్యాన్ని ఒక్క రోజులో చంపేస్తాడు. ఇక 2 అక్షౌహిణ సైన్యం మాత్రమే ఉంటుంది పాండవుల వైపు. ఇక ఇలాగే జరిగితే మనం ఓడిపోతాం అని చెప్పిన ధర్మరాజు తన సోదరులతో మరియు కృష్ణుడితో కలిసి భీష్ముడిని వేడుకోవడానికి వెళ్తాడు. పితామహ, మిమ్మల్ని ఎలా చంపాలో చెప్పండి అని అడుగగా భీష్ముడు నవ్వుతూ, నా చేతిలో యుద్ధం ఆయుధం ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, కానీ నా చావు కోసం అంబ ఇప్పుడు శిఖండిగా జన్మించింది, ఆమె నా ఎదురుగా వస్తే నేను నా ఆయుధాలను విడిచిపెడతాను అని చెప్తాడు. తరువాత రోజు భీష్ముడు యుద్ధం చేసుకుంటుండగా శిఖండిని భీష్ముడి ముందుకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు భీష్ముడు ఆయుధాన్ని వదిలేసి రథం దిగి చంపమని చెప్తాడు. అప్పుడు మొదటగా ఒక బాణం వచ్చి దిగుతుంది. అది శిఖండిని బాణం. మిగతా తర్వాత బాణాలన్నింటినీ అర్జునుడు భీష్ముడిపై వేస్తాడు. ఆయన పడిపోతూ ఉండగా ఆ బాణాలతో కింద మట్టికి తగలకుండానే ఆయన యొక్క బెడ్ లాగా ఏర్పడతాయి. ఆ రోజు సూర్యాస్తమయమైంది. మామూలుగా యుద్ధంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ తరపు వాళ్ళు మాత్రమే ఏడుస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఇరు పక్షాల వాళ్ళు ఏడుస్తున్నారు, ఎంతో బాధపడుతున్నారు. ధర్మరాజు మాత్రం, పితామహ, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడుగగా ఆ భీష్ముడు, ధర్మరాజా, నీవేమీ తప్పు చేయలేదు, యుద్ధంలో
మనం ఉన్నాం కాబట్టి, చంపాల్సి వచ్చింది కాబట్టి చంపావు, ఇందులో తప్పేం లేదు అని చెప్తాడు. నేను ఇప్పుడే చావను, కానీ యుద్ధం అయిపోయి ఎవరు గెలుస్తారో చూసి రాజు పట్టాభిషేకం తర్వాత నేను చనిపోతాను అని చెప్తాడు. నిజానికి భీష్ముడు నీతిమంతుడు. ఇచ్చిన మాటని తన తుది శ్వాస వరకు అసలు విడవనే లేదు. ఎంత కష్టం వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు తప్ప దాన్ని ఎప్పుడూ విడవలేదు. కానీ తను చేసిన తప్పు ఒకే ఒక్కటి. ఆ రోజు సభలో గాంధారిని అలా చేస్తున్నప్పుడు అడ్డుకోవాల్సింది. ఆ తప్పు తప్ప ఇంకా ఏమీ చేయలేదు భీష్ముడు. ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే మీకు ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.